హాయ్ ఫ్రెండ్స్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన భైరవం సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది తమిళ సినిమా గరుడన్ సినిమాకి రీమేక్. తమిళ్లో సూరి పోషించిన పాత్రని బెల్లంకొండ శ్రీనివాస్ పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో గుడి మాన్యం భూములు కాజేయడం కోసం ఒక మినిస్టర్ ఎలాంటి కుయుక్తులు పన్నాడు, ఆ కుయుక్తులో చిక్కుకున్న ముగ్గురు స్నేహితుల జీవితాలు ఎలా తారుమారయ్యాయి అన్నదే కథ. ఇది రీమేక్ సినిమా గనక కంపారిజన్ చేసుకుంటే తమిళ సినిమా టేకింగ్ ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా దాని దరిదాపులకు కూడా వెళ్ళదు. ఎందుకంటే దర్శకుడు విజయ్ కనకమేడల ప్రతి పాత్రకి బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు, అనవసరమైన అరుపులతో హైప్ని పెంచి ఆ పాత్రలను ముగించిన తీరు కూడా అంత గొప్పగా లేకపోవడం వల్ల సినిమా చూసిన వాళ్ళకి ఆ పాత్రల మీద ఎలాంటి ఫీలింగు కలగదు. ముఖ్యంగా ఒరిజినల్ గరుడన్ చూసినప్పుడు సూరి పాత్ర మీద జాలేస్తుంది. ముఖ్యంగా శశికుమార్ పాత్ర మీద చాలా జాలి కలుగుతుంది మనకి. అయితే ఈ సినిమాలో ఈ రీమేక్ లో ప్రధాన పాత్రలైన నారా రోహిత్ మీద గానీ, బెల్లంకొండ శ్రీనివాస్ పోషించిన పాత్ర మీద, సీను పాత్ర మీద గానీ ఏ మాత్రం మనకి జాలి కలగదు. అవి జస్ట్ ఆర్టిఫిషియల్ గా నటించి వెళ్ళిపోయినట్లు ఉంటాయి అంతే. ఇక హీరోయిన్ పాత్ర పోషించిన అదితి శంకర్, ఆమెకి లిప్సింగ్ అస్సలు కుదరలేదు. పాటల్లో కాస్ట్యూమ్స్ కూడా అస్సలు బాగోలేదు. ముఖ్యంగా నడుంగిల్లే సాంగ్ వచ్చినప్పుడు ఎందుకురా మనం ఈ సినిమా చూస్తున్నాన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఆమె హావభావాలు కూడా అస్సలు బాగోలేదు. ఆమె పాత్రని చాలా లిమిట్ గా ఉంచడం పెద్ద ప్లస్ పాయింట్. ఇక నారా రోహిత్ పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. ఆయన ఎప్పట్లాగే బాగా ఒళ్ళు చేసినట్లు ఉన్నాడు. చాలా చోట్లకు సరిగ్గా కదలలేకపోయాడు కూడా. ఆ పాత్ర మీద అంత పెద్ద సానుభూతి కూడా కలగదు మనకి. ఇక రెండో పాత్ర మంచు మనోజ్ పోషించిన పాత్ర. గజపతి పాత్రలో అతను బాగానే చేశాడు. ముఖ్యంగా చాలా చోట్ల మనకి మోహన్ బాబు డైలాగ్ డెలివరీ గుర్తొస్తూ ఉంటుంది. అదొక పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ పాత్ర వచ్చినప్పుడల్లా వెనక అని అది గేదె అరుపో తెలీదు, సింహం అరుపో తెలీదు, ఒక రకమైన అరుపు వస్తూ ఉంటుంది. ఆ పాత్ర చేసే పనులన్నీ గుంటనక్క పనులు. దానికేమో భయంకరమైన సింహాలో గేదెల సౌండ్ వెనక వస్తూ ఉంటుంది. అది అస్సలు కుదరలేదు సినిమాకి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఒకటి రెండు ఎక్స్ప్రెషన్లతోనే సినిమానంతా నడిపేశాడు. అమ్మవారి కుంకుమ బొట్టు నుదుటి మీద పడగానే అతనిలో పూనకం వచ్చి తాండవం చేసే సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదు అనిపించాడు. డాన్సులు అవి చూడడానికి రొటీన్ గా ఉంటాయి. రుబ్బు రోల్తో పప్పు రుబ్బినట్లు, దోశలు వేసినట్లు ఉంటాయి స్టెప్స్. నాకు తెలిసి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసి ఉంటాడు ఈ పాటని. ఫోటోగ్రఫీ బాగున్నా, స్క్రీన్ ప్లే సరిగ్గా లేక కథను బాగా సాగదీసి ఫస్ట్ హాఫ్ అంతా నీరసం తెప్పించి ఇంటర్వెల్ దగ్గర వచ్చే భారీ యాక్షన్ సన్నివేశం మరీ టూ మచ్గా డ్రాగ్ చేసినట్లు, సాగదీసినట్లు అనిపిస్తుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన వ్యక్తి చాలా ఘోరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమా తప్ప ఇక తర్వాత ఏ సినిమా మనకు రాదు అన్నట్లు అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఒకేసారి వాయించేసి బోర్ కొట్టిస్తాడు, చిరాకు తెప్పిస్తాడు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. దివ్య పిళ్ళై, ఆనందిని పాత్రలు జస్ట్ నేమ్ సేక్ ఉన్నట్లు ఉంటాయి అంతే. తమిళ సినిమాలో ఉన్నంత గొప్పగా ఉండవు. మేనల్లుడికి సీన్కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా తమిళ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్లో కూడా విలన్లో ఏమాత్రం రియలైజేషన్ ఉండదు. విలన్గానే చేస్తాడు తమిళ్లో. కానీ తెలుగులో విలన్లో రియలైజేషన్ వచ్చి అతనిలో మార్పు చెందినట్లు, అక్కడ చచ్చినట్లు చూపిస్తారు. అదంత గొప్పగా ఉండదు. సంపత్, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, కన్నడ నటుడు మినిస్టర్ పాత్ర పోషించాడు. వీళ్ళందరూ తమ పాత్రలకి తగ్గ న్యాయం చేశారు అంతే. ఈ సినిమా ఫెయిల్ అయిన రీమేక్ గా చెప్పుకోవచ్చు. ఒరిజినల్ గరుడన్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఏమాత్రం నచ్చదు. ఫస్ట్ పాట వచ్చినప్పుడు ఆ పాటకి లిరిక్స్ కానీ, ఆ ట్యూన్ కానీ, ఎందుకు ఇలాంటి పాట అవసరం అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?